వెల్కమ్ టు వీటీవీ. నేను మీ వరప్రసాద్. గుంటూరు మోతిలాల్ నగర్లోని రైల్వే స్థలంలో ఎవరైనా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి పేదల ఇళ్లనైతే రైల్వే అధికారులు కూల్చేస్తున్నారు. అయితే సుదీర్ఘంగా ఇక్కడే నివాసం ఉంటున్నాము, మాకు ప్రత్యామ్నాయం చేయించకుండా ఇళ్లు తొలగించడం సరైన పద్ధతి కాదని కూడా ఇక్కడ బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మోతిలాల్ ఇళ్ల కోల్పోయినటువంటి బాధితులు మన దగ్గర ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? మేము 60 సంవత్సరాలు పెట్టి ఉంటున్నామండి. 60 సంవత్సరాలు పెట్టి ఇక్కడే నివాసం ఉంటున్నాము. మరి ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ఇల్లు లేపమని అంటున్నారు. మాకు ఏదన్నా చూపించి లేపండి. ఇన్ని సంవత్సరాలు పెట్టి కొంచెం మామూలుగా ఇల్లు చూపిస్తానంటున్నారు. 4 సంవత్సరాలు పెట్టి తిరుగుతూనే ఉన్నాం. మాకేడా న్యాయం జరగల. నీ కాడికి వచ్చాము, మాకు నెల సరుకులు వేసాము, 3 నెలల సరుకులు అన్నావు, అయ్యన్నావు, మాకు ఏది అందలా ఉప్పు పుకారు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు మమ్మల్ని? నజీర్ గారు పుకారు చేస్తున్నారు. ఎమ్మెల్యే నజీర్ గారు మేము 4 సార్లు తిరిగాం. ఏందన్నా మీరు చూపిపోతే మాకు సావే దిక్కండి, సావన్నాను కూడా అన్నారు. ప్రతి ఒక్కరు అంటారు. నేను ఒక్కదాన్ని అబద్ధం ఆడతా, ఇక్కడ ఉండాలి మొత్తం అదే మాట అన్నారు. ఎన్నారు కాడ చెవులారా ఇని మేము మెలకొని ఉన్నాం. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోరా. ఇది కాదనుకొని మళ్ళీ ఈ వంకాయతో దొరకట్లేదని ఒక్కొక్కరికి 3 నెలల బత్తి వేస్తున్నాను. నేను నా ప్రజలను చూస్తున్నాను. ఏం చూసా? ఇల్లులు బాగా కడుతుంటే ఏడాడండా మధ్య పెద్దలకు న్యాయం చేసా, మాలాంటి పేదలకు ఏ న్యాయం చేసా? ఎక్కడున్నావు నా రాజకీయం? దిగిరా. రాజకీయాల్లో సీట్లో కూర్చుంటే ఏమొస్తుంది? ఎక్కడికి వచ్చి నడండలో అన్నా తల్లులు పిల్లలు అందరూ ఎక్కడ కూర్చున్నా? నువ్వు వచ్చే నాయకుడు అయితే ఎన్నుకుంది మేము, ఓటేసి ఎన్నుకుంది మేము. మా తరతరాల నుంచి టీడీపీ పార్టీ మాది పక్క అని మేము అందరం ఓటేసి ఎన్నుకున్నా. మేము ఎన్నుకున్న నాయకుడు అయితే ఇక్కడికి రావాలా. నువ్వు నిజమైన నాయకుడు అయితే ఇక్కడికి వచ్చి మా బాధరాలకు ఇవ్వాలా. 5,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం. అవి కాదు, మాకు నేడ చూపి నెత్తి మీద నేడ పోయింది. ఎన్నో కుటుంబాలు తీసా, అన్ని కుటుంబాలు రోడ్డు మీద వేసా. నువ్వు నిజమైన నాయకుడు అయితే భోజనాలు పంపించడం కదయ్యా. మా దగ్గరకు వచ్చి మీకు మేము చూపిస్తా రాండను. అప్పుడు నువ్వు మా నాయకుడు అనుకుంటాం. నువ్వేడ మాట్లాడి ఏడ చేసి మీడియా ముందు ఒక మాట, వాళ్ళు ప్రత్యేకమైన నాయకులు వాళ్ళు చెబుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అని మాట్లాడద్దు. ఏదైనా నిజాలు మాట్లాడాలా, అబద్ధాలు కాదు. వాళ్ళు చేయట్లా. మా కడుపు మంట, మా కడుపు కాలింది, మా ఇల్లు పోయింది. ఎవడిల్లు పోలా, మా ఇల్లు పోయింది. మేము కష్టపడి కొనుక్కున్న 60 సంవత్సరాల నివాసం. మా నాయనమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా అమ్మ మా నాన్న అందరూ చనిపోయారు. ఇక్కడ మేము మాది 4వ తరం. మేము ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలా? ఏ లెక్కన వెళ్ళాలా? మాకు ఏ న్యాయం చేయాలా? వంగి దండాలు పెట్టా. నీకు నేను ఉన్నానన్ను. ఇవాళ ఏడున్నా? ఏ చెరువులో పడుకున్నా? ఏ మీటింగ్ కాడికి పోయా? నువ్వు నిజమైన నాయకుడు అయితే నిన్న బగలు కొట్టారు. ఈ రోజు ఇంత మటుకు ఎవరిని పలకరీయడానికి రాలా. ఎందుకు రాలా? మీడియాలో చెప్పడం కాదు, ఎద్దుకు వచ్చి నిలబడు, ఫోన్లు చేస్తే మాట్లాడతాం కదయ్యా. రా, నువ్వు అచ్చమైన నాయకుడు అయితే ముందుకు వచ్చి మాట్లాడు. ప్రజలకు రా. ప్రజల మనిషివైతే నువ్వు నువ్వు జనంలోకి రా. జనంలోకి వచ్చి మాట్లాడు. ప్రజా నాయకుడు అయితే, ప్రజల కుటుంబం అయితే నువ్వు జనంలోకి వచ్చి నువ్వు మాట్లాడు. మేమే అతడంటే అడుగు. లోకేష్ గారు అండి, నీకు నమస్కారం. మీరు ఎన్నుకున్న మాకు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చెయ్యట్లేదు, మాకు న్యాయం లేదు. చంద్రబాబు గారు అండి, మీకు దయచేసి 100 దండాలు పెడుతున్నాం. మా గూళ్ళు పోయి మేము రోడ్లు మొడ్డాం, తల్లులం పిల్లలం. మాకు న్యాయం చేస్తారు, అన్యాయం చేస్తారు, అంతా మీ దయ. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు పెడుతున్నాం. అందరికీ నమస్కారాలు. మాకు న్యాయం కావాలా? పన్నులు లేవు, ఏమి లేవు. మేము రోడ్డు పడి తినటానికి లేకుండా మేము ఇప్పుడు పడ్డాం. అది మాకు న్యాయం కావాలా. అమ్మ, మీరు 4 తరాల నుంచి కూడా ఇక్కడే జీవిస్తున్నాం అంటున్నారు. మొత్తం ఎంతమంది ఉంటారు, ఎన్ని కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి, ఎటువంటి పనులు చేసుకుంటుంటారమ్మా? అందరం కూడా రోడ్డు పనులు చేసేవాళ్ళు. అందరం మున్సిపాలిటీ వరకే. ప్రతి ఒక్కరు తెల్లారగట్ట 3-2 మరి ఇప్పుడు మాకు జరిగేది కావాలి కండి. అయిపోయింది.
మా పొద్దులే మేము అవసరం లేదు అవసరం లేదు 5 లక్షలు అవుతుండవు ఒక్కొక్కరికి. మన చెప్పలు మనమే పడాలి మన గోత్రం మనమే తీసుకున్నాం అదే మన గోత్రం మనమే తీసుకున్నాం వేసుకొని వడ్రోల కంటే ఇల్లు ఇల్లు అంటున్నారు పిల్లలు ఎట్లా పడి మేము ఉంటాము మేము ఏదైనా ఒక మాట మాట్లాడి మీరు రికార్డు తీసుకోండి అది మేము అనేది మీకు బళ్ళు ఉండే కదా మేము నడుస్తాం మీరు బళ్ళ మీద బండి చివరికి ఫాస్ట్ జరుగుతుంది నాయిదా కళ్ళు మూసిపోయి చెవులు మూసిపోయి నోరు మూసిపోయి ఇదే అందరు ఫైండ్ మరి చేతులు పెట్టి ఆడవండి ఏడికే పిలువ అమ్మా ఏడికే పిలువ ఆడిగా మీరు వస్తే ఆడికి వస్తారు అందరు ఆడికి పెట్టి చెట్టు కింద ఆయన ఆడి రమ్మని నేను అడుగు మొత్తం మరి కట్టారు రోడ్డు మీద ఉండము ఇది రా వాళ్ళ కత్ర రాండి రా
వాళ్ళ కొత్త రండి ఇటు. అదే మన గోత్రం మనమే తీసుకున్నాం వేసుకొని. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ ఆదం షఫీ, నూరు భాషా దూదగ సంఘానికి ప్రెసిడెంట్ని. ఈ గుంటూరు నియోజకవర్గంలో ఉన్న తూర్పు నియోజకవర్గంలో ఉన్న నెహ్రూ నగరు 1వ లేను పక్కనే ఉన్న మోతిలాల్ నగరు విజయపూరి కాలనీ అంటారండి. ఎస్పీ రంగారావు ట్యార్చి ఆపోజిట్లో ఉంటుంది మాది. దాదాపు 57 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పుట్టాను, ఏడే పెరిగాము. ఈ మాకు తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏమి లేవు. ఈ రోడ్డు కట్టపక్కనే జీవిస్తూ అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు వేసుకుంటూ రోడ్డు పనులు చేసుకుంటూ కంకర పనులు చేసుకుంటూ జీవించేవాళ్ళం. ప్రతి ఒక్కరు కూడా ఉన్నది మొత్తం 182 ఇళ్ళు అండి. ఆ లీస్ట్ మా ఎమ్మెల్యే గారి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి 3 సార్లు ఇచ్చాము. ఇక్కడ ఏం జరిగిందంటే మాకు ప్రతి ఒక్కరు చదువు లేని అమాయకులు ఇక్కడంతా అందరం మేము అందరూ చదువు లేని వాళ్ళం. ఎవరిని ఎక్కడ ఏం దొరికిద్ది అనేది ఎక్కడ ఎవరికి చెప్పాలనేది మాకు తెలియదు. యాక్చువల్గా మా దగ్గరికి ఎవరు రావట్లా. అయితే మేమేమంటున్నామంటే ఒక ప్రజాప్రతినిధిగా మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కసారి ఆలకించి ఇటు రాండి, లేకపోతే మీరు రాకపోతే మన ఈ వార్డులో ఉన్న నాయకులను పంపించి మాకేం కావాలా ప్రత్యాయం ఇంత పగలగొట్టేశారు. అనస్పెట్గా వచ్చి నిన్న పొగులు 5ంటికి వచ్చారు. పోలీసు వాళ్ళు పెట్టి ఇక్కడ భ్రాంతులు చేసి సామాన్లు కూడా తీసుకోకుండా మా అన్ని బీరువాలు కానీ అన్ని ఫ్యాన్లు ఎక్కడెక్కడని ఇరిగిచ్చి మొత్తం 12 పొక్కులను పెట్టి 10ంటికల్లా స్మాష్ చేశారు. చేస్తే చేయండి, రైల్వేలలో మేము ఈ వంటల రైల్వేలు తీసుకోండి, స్వాధీనం చేసుకోండి. కానీ ఇక్కడ ఓటు వేసిన ఒక పౌరుడిగా మా బాధ్యతగా మేము ఏమంటున్నామంటే ఒక పేదవాడికి ఏమైతే కావాలో కూడు గుడ్డ నీరు అనే పద్ధతి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు చెప్పారు. కాబట్టి అలాగనే మీరు కూడా అలానే ఆచరించండి, మమ్మల్ని కూడా ఆదరించండి. 1 సెంటు స్థలం ఇవ్వండి. ఇప్పుడు జగనన్న ఇల్లు అంటున్నారు. ఆ జగనన్న ఇల్లులో ఆ పొలంలో ఇంతవరకు కోర్టులో ఉంది, అది ఇవ్వనంటున్నారు. ఇటు వెళ్తేనేమో సోడవరం వెళ్ళమంటున్నారు. సోడవరంలో ఎవరు వెళ్తారండి? ఒక తలుపు లేదు, ఒక కిటికీ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఎలా ఇల్లు బతకగలుగుతాం? ఇక్కడి నుంచి పొద్దున పనికి వెళ్తే సాయంకాలానికి 500 రూపాయలు కూలి వస్తాయి. ఆ 500 రూపాయల్లో 150 రూపాయలు కూలి పెట్టుకొని వచ్చి 350 రూపాయలు భార్యాబిడ్డలు సాకాలంటే మేము సాక్కోగలుగుతామా? ఎవరైనా సరే మాగ్గా ఒక ప్రజాప్రతిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీకు ఏం కావాలా, ఆ చెంటు స్థలం కావాలా లేకపోతే ఎక్కడికైనా కావాలనేది మమ్మల్ని కాస్త పిలిచి మమ్మల్ని ఆదరించి ఈ ఎండలో ఇట్ట పగలగొట్టి ఈ ఎండలోనే పడి ఉంటున్నామే. ఒక్కసారి ఏ నాగులైనా రావాలి కదా. ఫేస్బుక్లో వాట్సాప్లో ఇంత ముద్ద అన్నం పెడితే సరిపోదండి. కూడు గుడ్డ పేదవాడికి ఇస్తేనే ఆలకించేది. రెండోసారి అవకాశం కూడా ఇస్తారు. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి అసలు ఆశీర్వదించండి, ఆలోచించండి ఒకసారి ఏం జరుగుతుందో ఇక్కడ అనేది. ఫేస్బుక్లో చూస్తూ నవ్వుకోవడం కాదండి, పడే బాధ, పేదవాడే కూటి బాధ, కూడు బాధ ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసిద్ది. కళ్ళము నీళ్ళు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా. ఒక్కసారి రాండి, ఇటు వచ్చి ఆదరించండి, చూడండి సార్, అర్థమైద్ది. ఇంతకన్నా మేము ఏం చెప్పగలుగుతాం? కళ్ళం నీళ్ళు ఆగట్లేదు, కడుపులో నీళ్లు లేవు, కుండలోని కూడా నీళ్ళు లేవు. ఈ మధ్యలో ఇళ్ళగల్లో కూడా మమ్మల్ని ఎవరు రానిట్లేదు. ఎక్కడ బతుకుతాం, ఎక్కడేం చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి. ఆ నాయకులు వస్తారు, పుడలు తీసుకుంటారు, వాట్సాప్లు పెట్టుకుంటారు. ఈ నాయకులు వస్తారు, వాట్సాప్లు తీసుకుని పుడలు పెట్టుకుంటారు. కానీ మా కడుపు నిండదు, మా గూడు గుడ్డ ఎవరు అర్థం చేసుకొని ఉన్న నాయకులైనా సరే నందమూరి తారక రామారావు గారు ఏమైతే అన్నారో అది మీరు చేసి ఆచితూచి మనం అడిగినట్టు
చేతి చూపించండి, అప్పుడు నిజమైన నాయకులు అనిపించుకోండి. అర్థం చేసుకోండి, బాధని మేము ఎల్లబుచ్చుకుంటున్నాం. అర్థం చేసుకుని ఒక్కసారి ఆలకించండి, రాండి, చూడండి కట్టపక్కన ఎట్లా ఉందో. మొత్తం 1 గంటలో మొత్తం పగలగొట్టారు. ఏమనుకుంటున్నారు అసలు? సరే పగలగొడితే పగలగొట్టారు, మేము ఇక్కడి నుంచి వెళ్తామంటలా. ఎక్కడన్నా 1 సెంటు భూమి ఇస్తే ఈ రేకులు తీసుకెళ్ళి వేసుకుందామని మేము ఎప్పటి నుంచో తిరుగుతున్నాం. 3 ఏళ్ళ నుంచి నోటీస్ ఇస్తున్నారు రైల్వే వాళ్ళు. మేము వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్తుంటే మాకు చెబుతున్నారు, కానీ దిశ ఏం మాకు చెప్పట్లా. ఒక్కసారి అర్థం చేసుకుని ఇటు రాండి, వచ్చి మాకు ఏదో న్యాయం చేయండి. 1 సెంటు స్థలం ఎక్కడన్నా ఇవ్వండి, ఆడికి వెళ్ళి బతుకుతాం. లేదా జగనన్న ఇది ఇవ్వండి, ఈ నైట్ అంటే వెళ్ళిపోతాం. అర్థం చేసుకోండి. రా వాళ్ళ కొత్త రండి మొత్తం మనం కట్టారు. రోడ్డు మీద ఉండము. ఇది ఇదే అందరు ఫైండ్ మరి చేతులు పెట్టి ఆడవండి. ఆడిగా మీరు వస్తే ఆడికి వస్తారు. అందరు ఆడికి పెట్టి చెట్టు కింద ఆయన ఆడి రమ్మని నేను అడుగు. అన్యాయం ఫాస్ట్ జరుగుతుంది. నాయుడు కళ్ళు మూసిపోయినాయి, చెవులు మూసిపోయినాయి, నోరు మూసిపోయింది. మేము ఉంటాము. మేము ఏదైనా ఒక మాట మాట్లాడితే మీరు రికార్డు తీసుకోండి. అది మేము అనేది. మీకు బళ్ళు ఉండే కదా, మేము నడుచుకుంటాం, మీరు బళ్ళ మీద బండి ఎవరికి పిల్లలు ఎట్లా పడి